కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని ఓవర్ థింకింగ్ అంటాం. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీ జీవితం పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతున్న సమయంలో అవసరం లేని ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇది నేను చేయగలనా, ఈ ఎగ్జామ్లో నాకు ఎలా ఉంటుందో, ఇంకా నేను సిలబస్ కంప్లీట్ చేయగలనా, ఇలాంటి అనవసరమైన విషయాలు ఆలోచించడం వల్ల ఉన్న టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఓషో రాసిన ఒక పుస్తకంలో నేను చదివిన కథ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఒక పెద్దాయన గోల్డ్ వాచ్ పెట్టుకొని ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటాడు. తన ఎదురుగానే కూర్చున్న ఒక అబ్బాయి టైం ఎంత అయిందని అడుగుతాడు. ఆ అబ్బాయికి చూసి తన దగ్గర వాచ్ లేదన్న విషయం గమనించి నేను నీకు టైం చెప్పను అంటాను. టైం చెప్పడానికి ఏమవుతుంది అని ఆ అబ్బాయి 2-3 సార్లు గట్టిగా అడగగా, ఒకవేళ నేను నీకు టైం చెప్తే నువ్వు నాతో మాటలు కలుగుతావు, సరదాగా మాట్లాడుకుంటాం, ఆ తర్వాత నేను ఎక్కడ ఉంటాననే విషయం నీకు తెలుస్తుంది. బై ఎనీ ఛాన్స్ మన ఇద్దరం ఒకే ఏరియాలో ఉంటే నువ్వు మా ఇంటికి సరదాగా ఏదో ఒక రోజు వస్తావు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు నీ అంత వయసు నాకు కూతురు ఉంది. తనతో కూడా మాటలు కలిపి మీ ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అప్పుడు ఒక వాచ్ కూడా లేని వ్యక్తికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను నీకు టైం చెప్పను అంటాడు. ఇలా ఉంటుంది ఓవర్ థింకింగ్ అనేది. ఈ విధంగా జరగడానికి అసలు పాసిబిలిటీ లేని ఎన్నో విషయాలను ముందుగానే ఊహించుకొని భయపడుతూ చేయవలసిన పనులు ఎన్నో ఆపేస్తూ ఉంటాం. ఈ ఓవర్ థింకింగ్ అనే ఈ అలవాటు నుంచి మీరు కనుక బయటపడితే మీ జీవితమే మారిపోతూ ఉంటుంది.